Hello students, welcome to Law Excellence IAS Academy. మన ప్రధాని నరేంద్ర మోదీ మన ఇండియాలోనే మొట్టమొదటిగా ఇండిజినస్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్లాండ్ వాటర్ వే వెజల్ ని లేదా ఫెరీని ఇనాగ్రేట్ చేశారు. నేమ్ చాలా పెద్దదిగా ఉంది కదా, కానీ చాలా సింపుల్. ఇండిజినస్ అంటే ఏంటి? మన టెక్నాలజీతో మనం ఓన్ గా అభివృద్ధి చేసుకున్నాం. గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, గ్రీన్ హైడ్రోజన్ అన్నటువంటిది కూడా ఎప్పటి నుంచో న్యూస్ లో ఉంది. సో గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి, దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేసి మనం చూద్దాం. ఇన్లాండ్ వాటర్ వేస్ అంటే ఏంటి? మనకి కాలువలు, నదులు, వీటి ద్వారా మనం కనుక ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ని అభివృద్ధి చేసుకోవటం, సో వీటిని అభివృద్ధి చేసుకోవటాన్ని మనం ఇన్లాండ్ వాటర్ వేస్ అనేసి పిలుస్తుంటాం. అంటే సముద్రం కాకుండా మన ఇన్లాండ్ లో మనం వాటర్ వేస్ ని కనుక యూజ్ చేసుకుంటే వాటికి పేరే ఇన్లాండ్ వాటర్ వేస్ అన్నటువంటిది. మరి దానికి సంబంధించినటువంటి ఒక వెజల్ ని, ఒక ఫెరీని లాంచ్ చేశారు అన్నటువంటిది వాటి ఆర్టికల్. ఇదిగో ఇది ఆ ఫెరీ అన్నమాట. సో ఇక్కడ మనకి ఏం తెలియాలి? మనం ఇందాక చెప్పుకున్నాం గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేసి. గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అంటే ఏంటి? ఇక్కడ హైడ్రోజన్ తో ఫ్యూయల్ సెల్స్ ని అభివృద్ధి చేస్తారు, వాటిని ఇందులో వాడతారనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అన్నటువంటిది ఉంటుంది. ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. ఈ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ ద్వారా ఈ హైడ్రోజన్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. అంటే ఇందులో అవుట్పుట్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అంటే మనకి కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి ఉండవు. ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది దీని ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే దీని ద్వారా వచ్చేటటువంటి బై ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఏంటి అంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే వాటర్ H2O లేదా వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ గా మనకి యూపీఎస్సీలో అడిగారండి, ఈ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ ద్వారా వచ్చేటటువంటి ఈ బై ప్రోడక్ట్ ఏది అనేసి అడిగినప్పుడు H2O వాటర్ అన్నటువంటిది వస్తుంది. అలాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అంటున్నాను నేను. మనకి రాజ్యాంగంలో 7th షెడ్యూల్ అన్నటువంటిది ఉంది, షెడ్యూల్ 7 అనేసి. ఇందులో మనకి 3 లిస్టులు ఉన్నాయి. యూనియన్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, అలాగే స్టేట్ లిస్ట్. మరి ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది ఏ లిస్ట్ కిందికి వస్తుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సరే, అయితే ఇక్కడ ఏమంటున్నాము? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అంటున్నాము. మరి వీటి యొక్క అప్లికేషన్స్ ఏ ఏ రంగాల్లో ఉంటాయి అంటే వీటిని వేటిలో వాడతారు అంటే మనకి కంపల్సరీగా కొన్నింటికి మనం చెప్పచ్చు. ఏమని? ఒకటి వచ్చేసరికి పోర్టబుల్ డివైజెస్. పోర్టబుల్ డివైజెస్ అంటే ఏంటి? ఒక చోటు నుంచి ఇంకొక చోటికి క్యారీ చేయగలిగినటువంటి డివైజెస్. ఈ పోర్టబుల్ డివైజెస్ లో వీటిని వాడతారు, అంతేనా? అలాగే ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ లోను వాడతారు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది దానికి సంబంధించే కదా, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్. ఈ ట్రాన్స్పోర్టేషన్ లోను వాడతారు. అలాగే మనకి స్టేషనరీ పర్పసెస్ కి కూడా వీటిని వాడతారు. స్టేషనరీ పర్పసెస్ కి వీటిని వాడతారు. పవర్ బ్యాకప్స్ కి సంబంధించి అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి పవర్ బ్యాకప్స్ లోను వీటిని వాడతారు. పవర్ బ్యాకప్స్ లోను అలాగా వివిధ రకాల రంగాల్లో ఈ యొక్క హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ని వాడతారనమాట. సిగ్నిఫికెన్స్. మనము దేని గురించి అయినా చదువుకునేటప్పుడు దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, దానివల్ల ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ ఏంటి, లేదా దానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అన్నట్టుగా చూస్తాం. మరి సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి? ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి లేవు అనేసి ఇందాకే చెప్పుకున్నాం. సో నెట్ జీరో ఎమిషన్స్ ని ఇది బ్యాలెన్స్ చేయగలదు. మనకి ఇక్కడ నెట్ జీరోని ఎప్పటికల్లా లక్ష్యంగా పెట్టుకున్నాము? 2070 నాటికి మన భారతదేశం నెట్ జీరోగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది, అవునా? మరి అందులో భాగంగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఇది, అంతేనా? ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఇది ఉంటుంది కాబట్టి ఎక్కువ డివైజెస్ కి కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి? ఇక్కడ టెయిల్ పైప్ ఎమిషన్స్ అన్నటువంటివి ఉండవు. టెయిల్ పైప్ ఎమిషన్స్ అంటున్నాను. టెయిల్ పైప్ ఎమిషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్యాసెస్ కావచ్చు, రేడియేషన్ అన్నటువంటిది కావచ్చు, ఇలాంటివేవి వీటి నుంచి రావు కాబట్టి అంటే ఈ టైల్ పైప్ ఎమిషన్స్ అన్నటువంటివి ఇందులో ఉండవు. అలాగే ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి మనకి? ఇది చాలా క్వైట్ గా పనిచేస్తుంది, అంటే నాయిస్ అన్నటువంటిది దీని నుంచి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో నాయిస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎక్కువ డివైజెస్ లో వాడుకోవచ్చు. అలాగే దీని యొక్క క్యాపబిలిటీ కూడా చాలా లాంగ్ గా ఉంటుంది. అంటే ఈ ఫ్యూయల్ సెల్ ద్వారా వచ్చేటటువంటి వర్కింగ్ ఏదైతే ఉంటుందో మనకి అది చాలా లాంగ్ పీరియడ్ లో ఉంటుంది కాబట్టి మనకి ఇది చాలా బెనిఫిట్ ని చేకూరుస్తుంది. మరి దీనికి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అంటే ఛాలెంజెస్ ఏంటి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా అంటే ఒకటి దీనికి సంబంధించి
కాస్ట్ అన్నటువంటిది చాలా ఎక్కువ, వీటి పర్చేసింగ్ కాస్ట్ అన్నటువంటిది చాలా ఎక్కువ. రెండవది, వీటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి అన్నా, అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ట్రాన్స్పోర్ట్ చేయాలి అన్నా, వీటిని స్టోర్ చేయాలి అన్నా కూడా చాలా కష్టంతో కూడినటువంటి పని. ఎందుకని అంటే దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ అన్నటువంటిది మన దగ్గర ఇంకా అంతగా అభివృద్ధి చెందలేదు. సో ఇంకా టెక్నాలజీ అప్గ్రేడేషన్ అన్నటువంటిది మనకి అవసరం. అలాగే మనకి ఈ హైడ్రోజన్ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. సో ఇవన్నీ కూడా మనకి ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ మనకి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఆ బెనిఫిట్స్ ని దృష్టిలో ఉంచుకొని ఛాలెంజెస్ ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. మరి దీనికి సంబంధించి 2021-22 బడ్జెట్ లో నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అనేసి ప్రకటించడం జరిగింది. అలాగే రీసెంట్ గా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేసి కూడా తీసుకొచ్చారు కదా. మరి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఎయిమ్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించి ఇదిగో లక్ష్యాలు ఏమేం పెట్టుకున్నారు, ఓకేనా, ఏమేం లక్ష్యాలను పెట్టుకున్నారు, దీనివల్ల మనకు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అన్నట్టుగా దీనికి సంబంధించి క్లియర్ నోట్స్ చేసి పెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇప్పుడు ఏమైంది అంటే మన ప్రధాని నరేంద్ర మోదీ దీంతో పాటు రోడ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒకటి, ఈ ట్రావెలింగ్ టైం అన్నటువంటిది తగ్గుతుంది, కనెక్టివిటీ అన్నటువంటిది పెరుగుతుంది, ట్రేడ్ మరియు టూరిజం అన్నటువంటిది పెరుగుతుంది. అంతేనా, మనం ఎప్పుడైనా కూడా ఏవైనా ప్రాజెక్ట్స్ చేపడుతూ ఉన్నాము అంటే అది రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, రైల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వీటన్నింటి ద్వారా ఏమవుతుంది, ఒకటి కనెక్టివిటీ అన్నటువంటిది పెంచడానికి అది ఉపయోగపడుతుంది. అంతేనా, అలాగే ఏదైనా మనము ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాము, దాన్ని మరింత మోడర్న్ గా చేస్తున్నామంటే ట్రావెలింగ్ టైం అన్నటువంటిది తగ్గుతుంది. అంతేకాకుండా ట్రావెలింగ్ టైం తగ్గుతుంది, సో ఒక పర్సన్ ఒక చోటు నుంచి ఇంకో చోటి తొందరగా వెళ్ళగలరు. దీనివల్ల ఏమవుతుంది, ట్రేడ్ అన్నటువంటిది పెరుగుతుంది, అలాగే టూరిజం అన్నటువంటిది కూడా పెరుగుతుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. అలా ఇప్పుడు మొత్తం 4 రోడ్ ప్రాజెక్ట్స్ ని ఇక్కడ ఇనాగ్రేట్ చేయటం జరిగింది వర్చువల్ గా అన్నమాట. ఇది మాత్రమే కాకుండా తమిళనాడులో వివో చిదంబర్నార్ పోర్ట్ అన్నటువంటిది ఉంది. చిదంబర్నార్ పోర్ట్, ఈ పోర్ట్ లోకి వచ్చేసరికి ఒక టెర్మినల్ కి కూడా ఫౌండేషన్ వేయటం జరిగింది, అది కూడా వర్చువల్ గా అన్నమాట. అదేంటి, ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ అనేసి పిలుస్తాము. ఏంటి, ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్. అయితే ఇక్కడ మనం ఏదైనా కూడా గమనిస్తే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది వస్తుంది అంటే అక్కడ లోకల్ గా ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది వస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ అన్నటువంటిది పెరుగుతుంది, దానివల్ల మార్కెట్ లో డిమాండ్ అన్నటువంటిది పెరుగుతుంది, దానివల్ల ఎకానమీ అన్నటువంటిది ఎన్హాన్స్ అవుతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గనక పెట్టింది అంటే గవర్నమెంట్ అంటే వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద గనక పెట్టింది అంటే దాని యొక్క అవుట్పుట్ అనేది రాబోయే చాలా సంవత్సరాలకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో వివిధ రకాల పథకాల కింద ఫ్రీగా డబ్బులు ఇవ్వటం, ఇలాంటివి చేసింది అంటే కేవలం ఆ లోకల్ గా వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ని పెంచటం తప్ప అది ఫర్దర్ గా అంటే లాంగ్ రన్ లో దానికి సంబంధించిన ఎఫెక్ట్ అనేటటువంటిది మనకి ఉండదు, కేవలం డెట్ మాత్రమే మిగులుతుంది. సో ఇక్కడ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని తగ్గించుకుంటూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రోడ్ వేస్, రైల్వేస్ ఇలాంటివన్నీ పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, దానివల్ల లాంగ్ రన్ లో మన ఎకానమీ అన్నటువంటిది చాలా ముందుకెళ్ళటానికి అవకాశాలు అన్నటువంటి ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో వివో చిదంబర్నాథ్ పోర్ట్ ఎక్కడ ఉంది అనేసి అడగచ్చు, లేదా రీసెంట్ గా ఇదిగో ఇండియా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కి సంబంధించిన ఇన్లాండ్ వాటర్ వెజల్ ని ఎక్కడ మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు అని కూడా అడగచ్చు. అది ఎక్కడ, తమిళనాడులో ఉన్నటువంటి తూతుకుడి అనేటటువంటి ప్లేస్ లో అన్నమాట. తూతుకుడి అనేటటువంటి ప్లేస్ లో ఇందాక చెప్పినటువంటి ఆ ఫెరీని, వెజల్ ని ప్రారంభించారు. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు ప్రిలిమ్స్ కి ఇటు మెయిన్స్ కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి నీట్ గా రివైజ్ చేసుకుని నోట్స్ చేసి పెట్టుకోవాలి. ప్రతిసారి పీపీటీ మీద మనం డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదండి. పీపీటీ ఇవ్వటం అనేది బాగానే ఉంటుంది, ఇస్తాము, దానికేం పర్వాలేదు, కానీ క్లాస్ విని మీరు ఎగ్జామ్ లో ఏదైతే రిప్రొడ్యూస్ చేయాలి, పాయింట్స్ ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ నోట్ చేసి పెట్టుకోవాలి. రివిజన్ కి ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవాళ మనం ఏం చూసాము,
గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తో ఇనాగ్రేట్ చేసినటువంటి ఒక ఇన్లాండ్ వాటర్ వే వెజల్ ని మన ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది మాత్రమే కాకుండా 4 రోడ్ ప్రాజెక్ట్స్ ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. దీని ద్వారా తమిళనాడులో ఉన్నటువంటి రోడ్ వేస్ లో మోడర్నైజేషన్ తీసుకురావటం జరుగుతుంది. అలాగే వివో చిదంబర్నార్ పోర్ట్ లో ఒక టెర్మినల్ కి కూడా ఫౌండేషన్ స్టోన్ అన్నటువంటిది వర్చువల్ గా ఇనాగ్రేట్ చేశారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కి సంబంధించి మనకి సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుంది, ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది మనం ఈ వీడియోలో చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్.